హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా. శుభ్మన్ గిల్ మొత్తానికి కెప్టెన్గా తన ఫస్ట్ సిరీస్ని అయితే అందుకున్నాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ మన టీమిండియా చూసుకుంటే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరు ఓపెనింగ్ చేసిర్రు. లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి అసలు పొంతనే లేదు. లాస్ట్ మ్యాచ్లో ఇద్దరే మ్యాచ్ను ముగిస్తే ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ స్కోర్ చేయాల్సి వచ్చింది. ఇక వన్ డౌన్లో వచ్చిన అభిషేక్ శర్మ తన ఓపెనింగ్ పంపుతూనే ఆడతాను పట్టుకున్నాడో మరి ఏందో తెలియదు, కానీ వన్ డౌన్లో కూడా పర్ఫార్మెన్స్ మళ్ళీ నిల్. ఇక తర్వాత వచ్చిన శాంసన్, తర్వాత వచ్చిన రియాన్ పరాగ్, తర్వాత వచ్చిన శుభం డూబే, ముగ్గురు కూడా మంచి నాకు ఆడి ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే ఇచ్చిర్రు మొత్తానికి. అండ్ ఇక బౌలర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో జింబాబ్వే వాళ్ళది రజా ఒక డీసెంట్ స్పెల్ వేసి ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ముజర్ బానీ మంచి ఎకానమిక్ స్పెల్ వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇంగ్వరా ఒక మంచి స్పెల్ వేసి ఒక వికెట్ తీసుకున్నాడు. బ్రెండన్ మౌటాకి ఒక వికెట్ దొరికింది. ఇక ఫరాజ్ అక్రమ్ అయితే ఖచ్చితంగా వికెట్ అయితే దొరకలేదు. సెకండ్ ఇన్నింగ్స్ జింబాబ్వే చూసుకుంటే ప్రతి మ్యాచ్లో వెస్లే మధవీర ఎంతో కొంత ముందుకు తీసుకుపోయిండు ప్రతి మ్యాచ్, బట్ లాస్ట్ మ్యాచ్లో మాత్రం చేతులు ఎత్తేసి డక్అవుట్ అయితే అయ్యిండు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్రాండ్ బెన్నెట్ లాస్ట్ మ్యాచ్లో అలాగే తొందరనే అవుట్ అయ్యిండు. ఇక డి మ్యాయర్స్ కొంచెం కన్సిస్టెన్సీ చూపించింది ఎవరన్నా ఉందా అంటే జింబాబ్వేకి డి మ్యాయర్స్. ఇక వాళ్ళకి పెద్ద దిక్కైన సికిందర్ రాజా కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు. అండ్ ఇక తర్వాత వచ్చిన జోనాథన్ కాపబుల్, ఈయన సిరీస్లు ఎందుకున్నాడో నాకు తెలీదు, ప్రతి మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ అసలే లేదు. ఇక తర్వాత వచ్చిన ఏ ప్లేయర్స్ కూడా పెద్దగా ఆడింది లేదు. తర్వాత వచ్చిన ఎవరిలో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే అస్సలు లేదు. ఫరాజ్ అక్రమ్ ఒక్కడే ఒక మంచి నాకు ఆడిండు. ఇక మన బౌలర్స్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ అయితే మొత్తం మీసాలు తిప్పే పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. 4 వికెట్లు తీసుకుండు. అండ్ తుషార్ దేశపాండే ఎటకేలకు ఒక వికెట్ అయితే దొరికింది. రవి బిష్ణు లాస్ట్ మ్యాచ్ లాగే ఒక్క వికెట్ కూడా దొరకలే, ఏమైందో ఏమో మరి ఆయనకి. ఇక వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే ఒక వికెట్ అయితే దొరికింది. అభిషేక్ శర్మ బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆల్రౌండర్ రూపంలో మంచి వికెట్స్ అయితే తీసుకుంటుండు ఒక్కొక్క వికెట్. ఇక శివం డ్యూబే థర్డ్ పేసర్గా టీమిండియాలో ఉన్న శివం డ్యూబే 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో ఇది షార్ట్ రివ్యూ ఆఫ్ 5th T20I జింబాబ్వే వర్సెస్ ఇండియా. ఈ వీడియో నచ్చితే ఈ చిన్న వీడియోకి ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవచ్చు కదా.